ఫ్యాక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమైన రాయలసీమ నేపథ్యం ఇప్పుడు విలక్షణమైన కథలకు వేదికగా మారుతుందా? టాలీవుడ్ మేకర్ సీమ బ్యాక్డ్రాప్ కథలపైనే ఆసక్తి చూపిస్తూ విభిన్నమైన ప్రయోగాలు చేయడం వెనుక అసలు కారణం ఏంటి? పాతకాలపు పగలు, ప్రతీకారాలు పక్కన పెట్టి సరికొత్త కథనాలతో వస్తున్న ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? టాలీవుడ్ లో రాయలసీమ బ్యాక్డ్రాప్ కథలకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన క్రేజ్ అండ్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు కేవలం ఫ్యాక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమైన సీమ నేపథ్యం ఇప్పుడు ఎన్నో విలక్షణమైన కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అందుకే తాజాగా టాలీవుడ్ లో రూపొందుతున్న చాలా వరకు సినిమాలు ఈ రాయలసీమ కథా నేపథ్యంలోనే వస్తుండటం విశేషం. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ సినిమా కూడా ఈ కోవలోకి వస్తుంది. ఈ సినిమా పూర్తిగా రాయలసీమ నేపథ్యంగా సాగుతుందని ఏకంగా రక్తం చిందించి మరీ దర్శకుడు చాలా ఆసక్తికరంగా చెప్పారు. ఈ విభిన్నమైన కాంబినేషన్లో వస్తున్న సీమ కథ ప్రేక్షకులకి ఒక సరికొత్త వినోదాన్ని పంచడానికి రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక రణబాల సినిమా కూడా రాయలసీమ బ్యాక్డ్రాప్లోనే రూపొందుతోంది. 18వ శతాబ్దం నాటి కథతో 1854 నుంచి 1878 సంవత్సరాల మధ్య జరిగే ఆసక్తికరమైన సంఘటనల చుట్టూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండకి జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ సైతం రాయలసీమ బ్యాక్డ్రాప్ కథతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు మురళీ కిషోర్ అబ్బూరు. లెనిన్తో ఎలాగైనా ఈసారి బాక్సాఫీస్ ని గెలవాలని కసి మీద ఉన్నాడు అక్కినేని వారసుడు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోసే మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తుందా? ఈ వార్తల్లో నిజమెంత? అఖిల్ సినిమా ప్రమోషన్స్ లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు భాగ్యశ్రీ ఇచ్చిన ఆన్సర్స్ ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయా? ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ లవ్ స్టోరీపై వాళ్ళిద్దరూ క్లారిటీ ఇవ్వనున్నారా? రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే మధ్య సంథింగ్ అంటూ చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇద్దరూ కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా నడుస్తోంది. ఆ సినిమా తర్వాత కూడా రామ్, భాగ్యశ్రీ బయట కలిసి కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. తాజాగా అఖిల్ నటిస్తున్న లెనిన్ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమా చేసిన ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ పెళ్లి టాపిక్ తెరపైకొచ్చింది. తనకి ఔరంగాబాద్ ఫస్ట్ హోమ్ అని, హైదరాబాద్ సెకండ్ హోమ్ అయిపోయిందని భాగ్యశ్రీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలా మంది హీరోయిన్ల మాదిరి మీరు కూడా హైదరాబాద్ లోనే పూర్తిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా సుమా సరదాగా అన్నారు. సుమా అలా అనగానే పక్కనే ఉన్న అఖిల్ నవ్వేయడంతో రామ్తో ఉన్న ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడారా అన్న అనుమానాలొస్తున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియా అంతా రామ్, భాగ్యశ్రీ లవ్ స్టోరీ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి నిజంగానే ఇద్దరి మధ్య ప్రేమ కథ ఉందా లేదా అనేది వాళ్లే క్లారిటీ ఇచ్చే వరకు ఈ వార్తలు ఆగకపోవచ్చు. కొత్త సినిమాలనే చూడ్డానికి థియేటర్లకు రాని ప్రేక్షకులను పాత సినిమాలతో మళ్లీ రప్పించడం నిజంగా సాధ్యమేనా? అందుకోసం పాత సినిమాలకు సరికొత్త సాంకేతిక హంగులు అద్దుతూ దర్శక నిర్మాతలు చేస్తున్న ఈ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? అసలు పాత సినిమాలను అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్లీ కాసుల వర్షం కురుస్తుందా? పాత సినిమాలకి సరికొత్త హంగులద్ది థియేటర్స్లోకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్లకు రాని ప్రేక్షకులని ఆకర్షించేందుకు ఈ సినిమాలకు 3D, 4K లాంటి సాంకేతికతను జోడిస్తున్నారు. ఇందులో భాగంగానే హనుమాన్ చిత్రాన్ని 3Dలో జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికోసం స్పెషల్ గా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బాహుబలి 2 భాగాలు కలిపి ది ఎపిక్ పేరుతో థియేటర్స్ లోకి తీసుకొస్తే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఎపిక్ రిలీజ్ లో ఏకంగా 50 కోట్ల రూపాయల వసూలు సాధించి ఇండియన్ సినిమా రికార్డులని కొల్లగొట్టింది. ఎప్పుడో వచ్చిన క్లాసిక్ సినిమాలను సైతం నేటి తరానికి తగ్గట్లుగా మార్చి విజువల్ ఫీస్ట్ గా అందిస్తున్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందర సినిమాను 3Dలో విడుదల చేస్తే ఫ్యామిలీస్ థియేటర్స్ లో ఎంజాయ్ చేశారు. ఆదిత్య 369, శివ లాంటి సినిమాలను సైతం 4K డిజిటలైజేషన్ చేసి డాల్బీ అట్మాస్ లో రిలీజ్ చేశారు. ఇవన్నీ బాగానే వర్కౌట్ అవుతున్నాయి కూడా. మరిప్పుడు హనుమాన్ పరిస్థితి ఏంటో చూడాలి. శ్రీలీల ఎక్కడున్నారు? కావాలనే బ్రేక్ తీసుకున్నారా, లేదంటే ఆమెకు మన దర్శక నిర్మాతలే బ్రేక్ ఇచ్చారా? చదువు కోసమే గ్యాప్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. మరి అందులో నిజమెంత? ఒకవేళ అదే నిజమైతే మరి వేరే భాషల్లో సినిమాలు ఎలా చేస్తున్నారు? అసలు శ్రీలీల మళ్ళీ తెలుగు సినిమాలు చేసేదెప్పుడు? 2 ఏళ్ల క్రితం వరకు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడిపిన శ్రీలీల ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు.
ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తా కొట్టడంతో ఆ ఫ్లాప్లు ఆమె కెరియర్ కి పెద్ద మైనస్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తర్వాత శ్రీలీల మళ్ళీ తెలుగులో కనబడట్లేదు. ఇక్కడ గ్యాప్ వచ్చినా కూడా పక్క భాషల్లో మాత్రం ఈవిడ బిజీగానే ఉన్నారు. తమిళంలో ధనుష్ తో కలిసి ఓం సినిమా చేస్తున్న శ్రీలీల బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ సరసన ఒక సినిమా చేస్తున్నారు. ఉన్నట్టుండి టాలీవుడ్ కి దూరం అవ్వడం వెనక చాలా కారణాలే కనిపిస్తున్నాయి. కోసమే సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చారని శ్రీలీల సన్నిహితులు చెప్తున్న మాట. నిజంగానే చదువు కోసం గ్యాప్ ఇచ్చారా, లేక ఫ్లాప్లు ఆమె కెరీర్ మీద ప్రభావం చూపించాయా అనేది ఆసక్తికరంగా మారింది. కారణం ఏదైనా సరే, ఒకప్పుడు స్టార్ హీరోలందరికీ ఫస్ట్ చాయిస్ గా ఉన్న శ్రీలీల ఇప్పుడు వెనకబడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతర భాషలో చేస్తున్న సినిమాలు హిట్ అయితేనే ఈ భామకి మళ్ళీ కొత్త అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. శ్రీలీల మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో మునుపట్ల బిజీ హీరోయిన్ అయిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా అద్భుతం జరగాల్సిందే. విజయ్ పుట్టినరోజైనా గుడ్ న్యూస్ చెప్తారేమో అనుకుంటే అది లేకుండా పోయింది ఫ్యాన్స్కి. పాపం దాంతో చేసేదేవి లేక కేవీఎన్ ప్రొడక్షన్ను అడుగుతూ ఉన్నారు ఫ్యాన్స్ అంతా. ఇతర మూవీస్ అప్డేట్స్ ఇస్తున్న ఈ నిర్మాణ సంస్థ జననాయకన్ సినిమా విడుదల తేదీని ఎందుకు చెప్పట్లేదు? టాక్సిక్ డేట్ చెప్తే విజయ్ అభిమానులు ఎందుకు బాధపడుతున్నారు? జననాయకన్ అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. అన్ని సినిమాల అప్డేట్స్ ఇస్తున్నారు కానీ మా అన్న సినిమా అప్డేట్ ఎక్కడా అంటూ నిర్మాణ సంస్థని గట్టిగానే నిలదీస్తున్నారు. ముఖ్యంగా జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో నెట్టింట జననాయకన్ పేరు మరింత ట్రెండ్ అవుతోంది. ఇటీవలే కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ టాక్సిక్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు. యష్ హీరోగా నడుస్తున్న టాక్సిక్ పై భారీ అంచనాలున్నాయి. దీంతో టాక్సిక్ సినిమాకు డేట్ ఇచ్చినట్లే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ డేట్ కూడా వెంటనే చెప్పాలని విజయ్ ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. నిజానికి జననాయకన్ ఇంకా సెన్సార్ చిక్కుల్లోనే ఉండిపోవడంతో విడుదలకి బ్రేకులు పడ్డాయి. ఈ సమస్య పరిష్కారం కోసమే ఈ మధ్య నిర్మాత ఢిల్లీకి వెళ్లి సిబిఎఫ్సి బోర్డుని కలిసొచ్చారు. అయినా కూడా క్లియరెన్స్ రాలేదు. చూస్తుంటే జననాయకన్ ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకి రావడం కష్టమే అనిపిస్తోంది. అప్పటి వరకు కేవీఎన్ ప్రొడక్షన్స్ కి ఈ తిప్పలు తప్పవు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.